హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీలో ఇదివరకు ఉన్న అమ్మఒడి పథకానికి ఇప్పుడు తల్లికి వందనం అనే పేరుతో వస్తుంది. అయితే ముఖ్యంగా ఈ బడులకు మాత్రమే మనకు అమ్మఒడి అదే తల్లికి వందనం డబ్బులు విడుదల చేస్తారు అనే ఒక వార్త అయితే సర్కిల్ అవుతుంది, వైరల్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఏంటనేది ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి. ఎప్పటికప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూస్తే ఇప్పుడు వివరాల మేరకు వస్తే మనక ప్రభుత్వ పాఠశాలలో చదివే మాత్రమే తల్లులకు వందనం వస్తుంది అని వర్తింపజేయాలని ఎస్టీయు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు బిక్సయ్య కోరారు. అయితే ఎవరైతే ఎస్టీయు మండల శాఖ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన గొట్టుముక్కల తదితరులు పాల్గొని చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ప్రభుత్వానికి ఒక పత్రం అయితే అందించారట. ఆ పత్రం ఏంటంటే కేవలం ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థులకు మాత్రమే, అది కూడా 1 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఖచ్చితంగా ఈ అమ్మకు వందనం అదే తల్లికి వందనం పథకానికి 15,000 రూపాయలు విడుదల చేయాలి. 15,000 రూపాయలు మొదటి విడతగా మొత్తంగా ప్రభుత్వ బడులకే ఇవ్వండి అనేది అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎస్టీయూకి సంబంధించినటువంటి కొంతమంది అధ్యక్షులు ఇలా ఎందుకు చేస్తున్నారంటే కేవలం ప్రభుత్వ స్కూల్లో చదివారికి ఇస్తే వారి సంఖ్య పెరుగుతుంది, పెట్టుబడి సాయంగా ఎంతో కొంత వీరికి ఇవ్వండి అంటున్నారు. అయితే కేవలం ప్రైవేట్ స్కూల్లో చదివారి పరిస్థితి ఏంటి అన్నదానిపైన కసరత్తు చేస్తున్నారట. ఏదైతేనే ఇలా ఇస్తే చాలామంది పిల్లలకు ఈ అమ్మఒడి తల్లికి వందనం రాదు. ఇదే కనుక జరిగితే కేవలం ప్రభుత్వ స్కూల్స్కి మాత్రమే ఈ డబ్బులు వస్తాయి. సో ఇదండి ఇప్పుడు వచ్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ డైలీ ఫాలో అవుతుంది. జై హింద్.